రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. మార్గమధ్యలో గడిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో 8.28 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వరకు నిర్మిస్తున్న డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి మద్దతు ధర బోనస్ను 2-3 రోజుల్లో ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సుదీర్ఘకాలం నేను ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాను. మరి ఈరోజు నాకు వచ్చిన అవకాశం కొద్దీ మరి కొనుగోలు గ్రామం కానీ గడ్డేపల్లి మండలం కానీ హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నా. రాష్ట్రంలోనే హుజూర్ నగర్ నియోజకవర్గం అగ్రగామిగా ఉంచాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు ఎంతో ప్రేమతో అభిమానంతో స్వాగతం పలికినందుకు ఇక్కడ ఉన్న అక్కలు